లో కుసుమరనాథకి జై. ఆ రాధాకృష్ణులే కుసుమరనాథులుగా బెంగాల్లో ఉండే బంకురా జిల్లాలో కుసుమరనాథులు అవతరించారు. నా చిన్నతనంలోనే సోనాముకి వచ్చి అమ్మను దర్శించినాము. అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారం ఇచ్చట 53 నుంచి శ్రీ కుసుమరనాథ నామ సప్తాహము అఖండంగా జరుగుతున్నది. ప్రభు భక్తులకు వ్రాసిన లేఖలలో ఐ డోంట్ వాంట్ యువర్ డివోషన్, ఐ వాంట్ ఓన్లీ యువర్ లవ్. ఆయనకు కావాల్సింది దైవత్వం కాదు, తన యందు వాత్సల్య ప్రేమ, పితృ ప్రేమ, సహోదర ప్రేమ, ఆ మానవ ప్రేమల చేతనే ప్రభు చిక్కుతాడు. దానికి మంత్రం కుసుమరనాథ నామ మహామంత్రం. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేరు. హరనాథ పురాణం ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి జీవుడు, ప్రతి భక్తునికి ఒక్కొక్క లీల చూపిస్తూ ఉన్నాడు. కుసుమహార 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 అనండి. జయం జయం అక్షయం. ఈ నామ సప్తాహ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల స్పందన, అనుభూతులు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రాళ్లబండి నరసింహారావు. శ్రీ కుసుమహరనాథ మహాప్రభు అపురూపమైనటువంటి ప్రేమావతారం. సోనామకి క్షేత్రము మహాదివ్య క్షేత్రం. ఇది క్షేత్ర రాజము. పూరీ జగన్నాథము, గయా, కాశీ ఇవన్నీ ఎంత ప్రసిద్ధమైన క్షేత్రాలో అంత గొప్ప క్షేత్రము శ్రీ సోనాముఖి మహాక్షేత్రం. ఒక జైన్ మహాముని కాలినడకన గుజరాత్ నుంచి ఈ సోనాముఖి దివ్యక్షేత్రానికి వచ్చి ఆయన చెప్పాడు, ఓ ప్రభు, నా ప్రార్థన ఆలకించు. నా చివరి దశలో, నా అవసాన దశలో నేను పోవలసిన స్థలము సోనాముఖి. నా నోట్లో ఉండవలసింది తులసీదళం, నా ఎదురుగుండా ఉండవలసినది శ్రీ హరనాథ మహాప్రభు అని చెప్పాడు ఆ జైన్ ముని. ఇది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, ఇది 10 మందికి తెలియజేసిన వారు ఇంకా ధన్యులు. జయ శ్రీ కుసుమహరనాథ్. నేను ఏలూరు నుంచి వచ్చాను. నా పేరు మెంటే సత్యనారాయణమూర్తి. మా నాన్నగారు మెంటే కృష్ణారావు గారు. గత 60 ఏళ్ల నుంచి కుసుమరనాథ్ భక్తులు నాన్నగారు. సోనాముఖి ధామంలో నామ సప్తాహం చాలా ఆనందంగా జరుగుతూ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు నాగరత్నం. నేను తిరుపతి నివాసిని. గత 50 సంవత్సరాలుగా ప్రభునామం చేస్తున్నాను. శీలం దగ్గర దంపతుల ద్వారా నాకు పరిచయం ఏర్పడిన బాబా. గత 5 సంవత్సరాలుగా సోనాముకి వస్తున్నాను. ప్రభునాము నిత్యం చేస్తున్నాను. నేను మా దంపతులు ఇద్దరం కూడా ఎల్లవేళ ప్రభుని ప్రార్థిస్తున్నాము. ప్రభే మాకు రక్ష. నామం హరినాథ నామం కుసుమహర కుసుమహర రోజు నిత్యం పారాయణ చేస్తున్నాము. ఆ నామం ద్వారా ప్రజల్లో మంచి భక్తి భావన కలిగి అందరికి కూడా బాబా తప్పనిసరిగా ఏర్పడుతున్నారు. బాబా దేవాలు అందరూ కూడా క్షేమం ఉండాలని కోరుకుంటున్నాను. నా విశ్వప్రేమ సందేశాన్ని ప్రతి గృహానికి అందజేయండి. నా వారిని నేనే ఎన్నుకుంటాను అంటారు హరనాథ మహాప్రభు. ఎక్కడ